నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారి 65 పై ఘోర రోడ్డు ప్రమాదం. విజయవాడ వైపు వెళ్తున్న కారు టైర్ పేలడంతో అదుపు తప్పి డివైడర్ను దాటి హైదరాబాద్ వైపు రోడ్డుపై బోల్తా పడింది. బోల్తా పడిన వాహనాన్ని హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఆ వెనకాల వరుసగా 2 కార్లు ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో నార్కట్పల్లి మండలం అక్కెనపల్లి గ్రామస్తులు కసిరెడ్డి దేవేందర్ రెడ్డి, దేప సరితాలు మృతి చెందగా దేప శ్రీనివాస్ రెడ్డి, కసిరెడ్డి మంజుల, కసిరెడ్డి శైలజ, యాపాల మమతకు మరో 2కి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చౌటుపల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వరుసగా 3 కార్లు ఒకదాన్ని మరొకటి ఢీకొని బోల్తా పడడంతో హైవేపై సుమారు 5 కిలోమీటర్ల ట్రాఫిక్ నిలిచిపోయింది.